బ్రాహ్మణి తేజస్విని, ఒక కొడుకు మోక్షజ్ఞ. కూతుళ్ళెవరికీ సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో ఇద్దరిని బాగా చదివించి పెద్ద కూతురు బ్రాహ్మణిని తన బావ చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్కి ఇచ్చి పెళ్లి చేశారు. రెండో కూతురు తేజస్వినిని గీతం యూనివర్సిటీ ఫౌండర్ ఎంవీవీఎస్ మూర్తి గారి మనవడు శ్రీ భరత్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. కొడుకు మోక్షజ్ఞకి సినిమాల్లో నటించడంలో ఇంట్రెస్ట్ ఉండడంతో బాలకృష్ణ అతని హీరోగా చేసే ప్రయత్నాల్లో ఉండి మంచి కథ కోసం వెతుకుతున్నప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో కొడుకుని లాంచ్ చేసి బాధ్యతని బాలకృష్ణ అతని చేతిలో పెట్టారు. సినిమాలు రాజకీయాలు చేస్తూనే అనేక బిజినెస్లు చేస్తూ బాలకృష్ణ 500 కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఆయన 2024 ఎలక్షన్స్ టైంలో చెప్పారు. వీటికి రామారావు గారి నుండి సంక్రమించిన వాటిని కూడా జత చేస్తే బాలకృష్ణ గారి ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ గారి కెరియర్లో 2004లో జూన్ 3వ తేదీ ఒక బ్లాక్ డే అని చెప్పొచ్చు. తాను నటించిన లక్ష్మీ నరసింహ సినిమా గురించి ప్రొడ్యూసర్ బెల్లం